తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట గ్రామ రైతు వేదికలో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బోకే మురళీ నాయక్, జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ కె వీరబ్రహ్మంచారి, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి తదితరులు హాజరై రైతులకు భూభారతి కొత్త ఆర్ఆర్ఓ చట్టం 2025పై అవగాహన కల్పించారు. ఈ ధరణిని కనుక కేసీఆర్ అవలంబించకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేది కాదు. ఈ ధరణి వల్ల ప్రతి ఒక్క రైతు ఇబ్బంది పడ్డాడు. వాస్తవానికి ఈ రైతులు పాపం పొద్దున్న లేస్తే వ్యవసాయం చేసుకుంటారు. పొద్దున్న ఆరింటికి లేచి పళ్ళపులు వేసుకొని పొలాలకు వెళ్ళిపోతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. రాత్రి విషపార్యపరంగా వచ్చినటువంటి ఏవైతే భూములు ఉన్నాయో ఆ సంవత్సరానికి 10,000 రూపాయలు వాళ్ళు అన్యాయంగా మీ డబ్బులు వాళ్ళకి రావాలని చెప్పేసి వాళ్ళ పేరు మీద భూమి లేదు, వాళ్ళ కాస్తులు లేరు, కానీ అడ్డదారంగా అడ్డగోలుగా వాళ్ళు ఏదో మన సాదా పైన మా పేరుతోటి అధికారులు పట్టుకున్నారు, వాళ్ళకి మేమే చేశారు, దాన్ని రికార్డులకు ఎక్కించుకున్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళకి రెండు పంటలకు ఆ 10,000 రూపాయలు మన రైతు బంధు వచ్చింది. ఆ రైతు బంధు వస్తుందని ఎవరు కూడా డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరకో లేకపోతే పాప మీకు అన్యాయం జరిగింది, వాస్తవానికి ఇది తప్పు, ఈ భూమి నా పేరు మీద లేదు, నాది కాదు, నేను కాపు చేసుకోవట్లేదు, ఇది ఆయన పేరు మీద మార్చండి అని ఏ రైతన్నా వచ్చిండండి ఇప్పటి వరకు? నా సొంత భూమి 5 ఎకరాలే, నాకు తెలియకుండా నేను పొద్దున్న లేస్తే ఆపరేషన్ చేసుకుంటూ కూర్చుంటా. నేను పోయి పొలంలో అప్పుడప్పుడు పోయి జీతకాలు చేస్తానా లేదని చూసేది వచ్చేసి. అయితే ఒకరోజు అందరికీ రైతు బంధు పడుతుందంటే, రైతు బంధు పడుతుందంటే ఉద్దేశం ఏంటి? ఈ భూమి నీది అని నిర్ధారించడానికి రైతు బంధు. నేను ఆ ఉద్దేశంగా చూస్తే నాకు ఆ రైతు బంధు నా డబ్బులో ఖాతాకు రాలేదు. అరే ఏం జరిగిందని నేను అప్పుడు గౌతమ్ గారిని పోయి అడిగితే, కలెక్టర్ గారిని, ఆయన చూస్తుంటే నవ్వి, అంటే ఎంత దౌర్జన్యంగా ఎంత మూర్ఖంగా గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చిందో ఆలోచించండి మీరు. ఎందుకంటే అప్పుడున్నటువంటి బీపీ గౌతమ్ గారికి నేను తెలుసు, ఏ చిన్న ధర్నాలున్నా ఏదున్నా ప్రభుత్వంతో పోరాడాలన్నా మొదట నా ఆధ్వర్యంలో జరిగేది కాబట్టి ప్రతిరోజు పోయేది, ఏదో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేది, పాపాయి నాలని చెప్పేది. ఇది భూభారతి చట్టం, ఇది ధరణి చట్టం, ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఆ డైరెక్షన్స్ ప్రకారంగానే మనం చేయాలని చెప్పాడు. నేను అప్పుడున్నటువంటి సిసిఎల్ నవీన్ మిట్టల్ గారి దగ్గరికి పోతే ఆయన చెప్పి, ఇది సీఎం నుంచి నాకు ఫోన్ వస్తే నేను చేస్తాను, ఇది మనకు ఆన్లైన్ సిస్టమ్ ఓపెన్ కాదు అని ఆయన చెప్పేసి. అందుకే అలా ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక్కొక్క రైతు పోరాడి కొట్లాడి మీరే వీళ్ళను వాళ్ళని బతిలాడి పాపం బెదిరించి మీకు డబ్బులు రాకుండా మాకు ఓట్లేసినట్టు 50,000 మెజార్టీలు మీరు గెలిపించారు. ఎందుకంటే మీకు న్యాయం జరగాలి, మీకు న్యాయం జరగాలి. న్యాయం అంటే ఏంటి? ఎవరికైతే భూమి ఉందో వాళ్ళకే భూమి ఉండాలి. 2014 కంటే మనకు అది వచ్చిన అప్లికేషన్కి పెండింగ్ పెట్టడం అసలు ఇప్పుడు ఈ చట్టం వచ్చిన తర్వాత ఉండదు. ఆఫీసర్స్ పైన కూడా బాధ్యత ఉంటుంది. ఒకవేళ ఒక ప్రాబ్లంకి ఎందుకు చేయలేకపోతున్నారు అవన్నీ మనం బ్లాక్ అండ్ వైట్లో చెప్పాల్సిన ఆఫీసర్స్ కూడా ఉంటుంది, పైన బాధ్యత ఉంటుంది. దీంతో పాటు ఇప్పుడు మన ఆడియో గారు చాలా డీటెయిల్డ్గా క్లాజ్ బై క్లాజ్ మీ అందరికీ వివరించారు. అడిషనల్ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు కూడా ఒక సామాన్యుడికి ఎట్లా మన చట్టం ఉపయోగించవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. మన చట్టంలో ముఖ్యంగా మిస్సింగ్ ఎంట్రీ ఉన్నా లేదా సవరణ చేయాల్సిన ఎంట్రీ ఉన్నా మీకు అవకాశం ఇప్పుడు వస్తుంది. సో అది కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు మనము దీని తర్వాత కూడా మళ్ళీ గ్రామ సభ రూపంలో కూడా మీ దగ్గరికి వస్తాము. అప్పుడు కూడా మీ అప్లికేషన్స్ కూడా తీసుకుంటాము. మీరు కూడా మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆఫీసర్స్ మీ అందుబాటులో ఉంటారు. మీరు కూడా మీ అప్లికేషన్స్ పెడితే దానికి పరిష్కారం చేసే మనకు వెసులుబాటు ఉన్నాయి. మేము దానికి ఖచ్చితంగా రెవెన్యూ యంత్రాంగం తరఫున ఖచ్చితంగా కృషి చేసి ప్రాబ్లమ్స్ని పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దాంతోపాటు ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ కూడా మన దృష్టికి రావడం జరిగింది. అవన్నీ ప్రాబ్లమ్స్కి మేము ఆ కన్సర్న్ గ్రీవెన్స్ బాధితులను కూడా ఫస్ట్ పిలిపించి వాళ్ళ మాట అర్థం చేసుకొని రికార్డ్స్ సేకరించి
ఫీల్డ్ మీద కూడా ఆఫీసర్స్ని ఒక సమయ సీమ లోపే చేసి దానికి ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది అని నేను జిల్లా యంత్రాంగం తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ యాక్ట్ గురించి మీకు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు అందుబాటులో ఉంటారు, ఇస్తారు. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకు ఉన్న ప్రస్తుతానికి ఏదైతే ఈ వ్యవస్థ వచ్చింది, ఈ వ్యవస్థ వల్ల మనం దాదాపు చాలా వరకు మనం ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతాము. మనకు ఒక స్థాయిలో ఏదైతే తీర్పు వస్తుంది దానిపైన ఏమైనా మీకు అభ్యంతరం ఉన్నా దానికి అపీల్ ప్రొవిజన్స్ ఉంటుంది. దాదాపు జిల్లాలోపే మీకు మీ ఉన్న ప్రాబ్లమ్స్కి పరిష్కారం అయ్యి మనకి ఇప్పుడు ఉన్న వెసులుబాటు ప్రకారం మనం చేయగలుగుతాం. సో ఇది మనకు బ్రీఫ్గా మనం అర్థం చేసుకోవాలి. సో మీరందరూ పొద్దున్న నుంచి ఇక్కడ ఉన్నారు. సో మీ బహుమూల్య సమయం కేటాయించినందుకు నేను జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.